ఆంధ్రప్రదేశ్ పర్యాటక రంగాభివృద్ధికి మోదీ ప్రభుత్వం 207 కోట్ల రూపాయల భారీ నిధులను కేటాయించి సరికొత్త ఊతాన్నిచ్చింది. స్వదేశీ దర్శన్ 2.0 ప్రసాద్ పథకాల ద్వారా ఆంధ్ర అభివృద్ధిపై తనకున్న ప్రత్యేక శ్రద్ధను మరోసారి నిరూపించుకుంది. ఇందులో భాగంగా సూర్యలంక బీచ్ ను అంతర్జాతీయ స్థాయిలో తీర్చిదిద్దేందుకు 97 కోట్ల రూపాయలకు పైగా, అరకు, లంబసింగి, బొర్రా గుహల ప్రాజెక్టుకు 30 కోట్ల రూపాయలు మంజూరు చేసింది. అంతేకాకుండా ఆధ్యాత్మిక పర్యాటకానికి పెద్దపీట వేస్తూ ప్రసిద్ధ పుణ్యక్షేత్రాలైన సింహాచలానికి 54 కోట్ల రూపాయలు, అన్నవరానికి 25 కోట్ల రూపాయలు కేటాయించి భక్తులకు ప్రపంచ స్థాయి సదుపాయాలు, ఈవీ బగ్గీలు, ఆధునిక వసతులు కల్పిస్తోంది. స్థానిక ఉపాధిని పెంచుతూ రాష్ట్ర పర్యాటకాన్ని సరికొత్త ఎత్తులకు ప్రధాని మోదీ ప్రభుత్వం తీసుకెళ్తుంది.